జీవన తరంగాలు ఆత్మకథ. రచయిత పోడూరి వెంకట రమణ శర్మ. రచయిత మాట: తల్లావజ్జల పతంజలి శాస్త్రి గారు మాతో కలిసి అమలాపురం కాలేజీలో కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత ఆయన రాజమండ్రికి, నేను హైదరాబాద్కి మారాము. అతని తమ్ముడు సుందరం మంచి నాటకాలు డైరెక్ట్ చేశాడు. మాతో హైదరాబాదులో ఐడీసీలో కలిసి పనిచేశాడు. ఆ మధ్యన మన అమలాపురం ప్రముఖ జర్నలిస్ట్ కేర్ ఆఫ్ కె అగ్రహారం అనే అద్భుతమైన పుస్తక రచయిత ముక్కామల చక్రధర్ ఎప్పటిలాగే పేపర్లో రాసే ఒక కాలం పంపించాడు. అది సుందరం మరణించిన రోజున అతని మీద రాసిన వ్యాసం. మరణం సంగతి అప్పుడే తెలిసి కొంచెం బాధపడి చక్రధర్కి మెసేజ్ పెట్టాను. మొదటిసారి సుందరాన్ని ఎలా కలిశానో వివరిస్తూ అతని గురించి రాశాను. ఆ రాసింది చూసి వెంటనే చక్రధర్ ఒక సీరియస్ సలహా ఇచ్చాడు. సార్, మీరు కొన్ని ఫిక్షన్ కథలు రాశారు సరే, కానీ మీరు చాలా చోట్ల పనిచేశారు కదా, కల్పితం కాకుండా మీ జీవితంలో జరిగిన విషయాలు ఇప్పుడు నాకు పంపిన మెసేజ్ ఎలా రాశారో అలా రాయండి అన్నాడు. అదే రోజున ప్రతిలిపిలో 30 రోజుల గడువులో నవలలు రాయమని పోటీ పెట్టారు. మీరు ఇవాళ మొదలుపెట్టి గడువు లోపల రోజుకు ఒకటి చొప్పున రాయండి అని చాలా ఎంకరేజ్ చేశాడు. అతని ప్రోద్బలంతో ఆ వేళ మొదలుపెట్టి గడువు లోపల పూర్తి చేశాను. ప్రతిలిపి వాళ్ళు చిన్న బహుమతి కూడా ఇచ్చారు. దాని పేరు జీవన తరంగాలు. మొత్తం అంతా ఎక్కడా కల్పితం లేకుండా జరిగిన ఘటనలు వివరించాను. జీవిత కథలు గొప్పవాళ్లే కాకుండా సామాన్యులు కూడా రాసుకోవచ్చు అన్నదానికి ఉదాహరణ అనుకోండి. నా గురించి తెలిసిన వాళ్లే దీనిని ఆస్వాదిస్తారేమోనని సందేహం ఉండేది. దాన్ని వమ్ము చేస్తూ తమ అభిప్రాయాలు తెలిపిన ప్రతిలిపి పాఠకులు శ్రీ శ్రీనివాసరావు గారికి, శ్రీమతి అనుపమ గారికి కృతజ్ఞతలు. ముద్రణ బాధ్యతలు తీసుకుని అద్భుతంగా నిర్వర్తించిన మా తమ్ముడు PVSLN మూర్తికి, పెమ్మరాజు విజయరామచంద్రకి ఆశీస్సులు. భవదీయుడు మీ వెంకటరమణ శర్మ, పోడూరి. రచయిత. ప్రతిలిపిలో జీవన తరంగాలు చదివి ఆవిష్కరించిన అభిమాని అంతరంగం వి శ్రీనివాసరావు, ఖమ్మం నుంచి. ఇందులో నాకు బాగా నచ్చినవి: నిజమైన తపన, తగిన కృషి ఉంటే ఆ సమయానికి గురువే ప్రత్యక్షమై ముందుకు నడిపిస్తాడన్న మాటలు అక్షర సత్యాలైన వైనం మనం చూస్తాం. ఎప్పుడో చిన్నప్పుడు 13 ఏళ్ల వయసులో చూసిన స్వామీజీ పెళ్ళైన తరువాత బంధువుల ఇంట్లో కనిపించడం, ఏమీ అడగకుండానే అమ్మ అనుగ్రహం లేకుండా జరగదు, మాయ దాటాలి అన్న మాటలు వీరి శాశ్వతమైనది అందుకోవాలి అన్న తపన, సాధన, స్వీయ అన్వేషణ తరువాత నిజమవ్వడం ఒక అద్భుతం. గురు అన్వేషణలో గురు చరిత్ర పఠనం, షిరిడీ దర్శనం చేయగా కలలో షిరిడీ సాయి దర్శనం, వీరు కలలోనే జ్ఞానం జ్ఞానం అంటూ అర్థించడం, అటుపై రమణుల బోధనల సారాంశం అర్థం చేసుకొనడం, నేనెవరు అని కఠోర సాధన చేయడం, కలలో రమణుల దర్శనం, పాదాల వైపు చూపడం, నిజమేనా అనిపించే నిజం, భక్తి మార్గంలో కోరుకున్న జ్ఞానాన్ని భక్తుడి కోరిక ప్రకారం జ్ఞాన మార్గంలోనే తీర్చిన భగవంతుని కరుణ మనం గ్రహిస్తాం. దేవి సప్తశతి 6 నెలలు చదివి అమ్మవారి నిజ దర్శనం చేసుకోగలగడం, కృతాళం వారిచ్చిన మంత్ర జపంతో మనుమడిని సిద్ధించుకోవడం, కలలో 14 ఏళ్ల ఈలి రూజ్దూర్ అమ్మవారుగా కనిపించడం, ఆ తరువాత ప్రత్యక్షంగా మార్గదర్శనం చేయడం, నేనులోనే అన్నీ అన్న అద్భుతాన్ని గురు సాంగత్యంలో తెలుసుకోవడం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న అంతిమ సత్యాన్ని అనుభవం ద్వారా గ్రహించి ఆ తరువాత గ్రంథాలలో ఉన్న సత్యము అదేనని చదివి విని ఆ సారాన్ని మామూలు మాటలలో మనమందరకు తమ జీవన తరంగాల ద్వారా ప్రసారం చేసిన పోడూరు వారు ధన్యులు. ఎప్పటికప్పుడు తటస్థించిన పరిస్థితులను ఆదరిస్తూనే ఎన్నెన్నో సోపానాలను అధిరోహించడం, నీ శిల్పివి నీవే అని
గుర్తు చేస్తుంది. ఎక్కడా రాజీ పడలేదు, విలువలకు విలువలు ఇచ్చారు, స్వార్థం చూసుకోలేదు. వివిధ సందర్భాలలోని సంఘటనల్లో వారు స్పందించిన తీరు మనకు ఆచరణీయం. గాడ్ ఫాదర్ లేరు. హెడ్ మాస్టర్ గారి అబ్బాయి ఇంట్లో హెడ్గా, కార్యాలయాల్లో హెడ్గా, బంధువర్గాల్లోనూ హెడ్గా, బాధ్యతలు నెరవేర్చడంలో హెడ్గా, అన్నిటికీ మించి ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో అన్వేషకులకు హెడ్గా ఉండడము ఆశ్చర్యమే. ప్రతి ఒక్కరికి జీవితంలో ఉపయోగపడే పాఠాలు, అంశాలు నేర్చుకోవలసినవి ఇందులో మనం చూస్తాం. నేర్చుకోగలిగిన వారికి నేర్చుకున్నంత, లెక్కకు మించిన విషయాలు మనకు దొరుకుతాయి. ఓ వంక కాలేజీ, ఓ వంక ట్యూషన్స్, మరో వంక ఉన్నత విద్యలకే పరీక్షలు అనగా కూడా కుటుంబ బాధ్యతలు, సమయం ఎలా సరిపోయిందో ఆశ్చర్యమే. నాకు మట్టుకు ప్రతి పరిస్థితిలో వారి ప్రయత్నం కనిపించింది. వారు మట్టుకు అంతా పైన నక్షత్రాల కదలికే. కావాలంటే రమేష్ బల్సేకర్ రమణులు చెప్పిన అన్నీ ముందే నిర్ణయింపబడినాయి తిరగేయమంటారు. అత్యున్నతమైన ఆత్మవిద్య, ఆత్మజ్ఞానం తాను అనుభవిస్తూ లోకానికి ఛానల్స్ రీత్యా, వాట్సాప్ రీత్యా, సెల్ ఫోన్ రీత్యానే కాకుండా పుస్తక రీత్యా కూడా ఇలా జీవన తరంగాల ద్వారా అందించడం సత్యాన్వేషికి నిజనిధి అందించే తరంగాలు అనడం అస్యోక్తి కానే కాదు. మనల్ని కూడా తీరం చేర్చే తరంగాలు. మరో పాఠకురాలు, ప్రతిలిపి పాఠకురాలు ఈమె శ్రీమతి అనుపమ గారి అభిప్రాయం. ఇంతకు మునుపు అన్వేషణ నవలలో వివిధ పాత్రల ద్వారా తాము అధ్యయనం చేసిన, అనుభవించిన సత్యాలని పాఠకులకు అందించారు. ఇప్పుడు జీవన తరంగాల ద్వారా తమ జీవన ప్రస్థానంలో నాటి నుండి నేటి వరకు కూలంకషంగా అన్ని వివరాలు మన ముందుంచారు. తమ అనుభవాలనే అక్షరాలుగా మార్చి మీకేమైనా ఉపకరిస్తే నాకు అది సంతోషం అని వారి అభిప్రాయం. మామూలు సీదా సాదా మధ్యతరగతి కుటుంబంలో హెడ్ మాస్టర్ గారి అబ్బాయిగా మొదలైన ప్రయాణం అమలాపురం, హైదరాబాద్, ఆఫ్రికా, అరుణాచలంలో స్థిరపడడం వింతే. క్లర్క్గా మొదలై 12 ఏళ్లు లెక్చరర్గా పనిచేసి ట్యూషన్స్ చెబుతూనే కంపెనీ సెక్రటరీ పరీక్షలు, లా పరీక్షలు పాస్ అవ్వడం, కెరీర్ మరలా మొదలుపెట్టడం, కంపెనీలు మారుతూ విదేశాలకు వెళ్లడం ఆ రోజులైనా ఈ రోజులైనా అతిపెద్ద సాహసం, ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఒక శృతిలాగా టీచింగ్ వారిని వెన్నంటే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త అడుగులు వేయడం, అవకాశాలున్నా ప్రక్కదారులు పట్టకపోవడం, దురలవాట్లకు లోను కాకపోవడం, ఈజీ మనీ వైపు మళ్ళకపోవడం, గడియారంలో ముల్లులా కష్టపడుతూనే ఉండడం, నాదేం లేదు అంతా నక్షత్రాల కదలికే అని వారు ఎప్పటికప్పుడు చెప్పినా వారి ప్రయత్నమే కనిపించింది నాకు. ఈ పుస్తకం చదివితే ఏం వస్తుంది అనుకున్నట్లయితే, ప్రయత్నం ఉంటే ఫలితాలు తప్పక వస్తాయి. సాధించిన దానికి తృప్తి పడక మరింత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి. విజయం తథ్యం అన్నది రూఢి అవుతుంది. మొదట్లో ఆర్థిక అవసరాల కోసం కష్టించినా ఒక దశలో లెక్చర్స్ చెప్పడము అవసరం కోసం కాక ఆస్వాదించడం కోసం చెప్పడం భలేగా అనిపిస్తుంది. ఈ తరంగాలలో ఆధ్యాత్మిక తరంగాలు హైలైట్. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఫైనల్గా ఏమిటి అనుకుంటూ ఆ దిశలో ప్రయాణం కొనసాగించడం సాధనం చేయురా నరుడా, సాధ్యము కానిది లేదురా అని వారికి వారే ముందుకు వెళ్తూ జన్మజన్మల గమ్యాన్ని ఛేదించడం ఒక అద్భుతం. అలా కాకపోయినా, అదే దారిలో నడవకపోయినా చదివిన ప్రతి ఒక్కరిని సాధన దిశగా అడుగులు వేయించే పుస్తకం ఈ పుస్తకం. లౌకికానికి, పారలౌకికానికి ఉపయోగించే కిటుకులు, సూక్ష్మాలు ఇందులో కోకొల్లలు. వారు తరించడమే కాక మనలను తరింపచేసే, తీరం చేర్చే మార్గం చూపారిందులో. వారు తమ అనుభవాల్ని రంగరించి మనకు అందించారు. మనం ఆస్వాదిస్తూ ఆచరణకు పూనుకోవడమే మనం చేయగలిగే, వారికి ఇవ్వగలిగే అత్యుత్తమ బహుమతి. మీకు వినిపించిన వారు మల్లేశ్వరరావు ఆకుల.